అన్న నమస్తే అన్న. ఈ రోజు సుబ్బు గారు డీజీపీ రావడం గల కారణం ఏంటి? ఎందుకంటే మొన్న హైకోర్టులో సీఏ గారి పేరు మీద కేసు వేస్తే హైకోర్టు ఫుల్ సీరియస్ గా చెప్పేది సెక్యూరిటీ ఇవ్వాలి సుబ్బు గారికి. చాలా బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి. మంగళి గారు ఎవరైతే అనుచరులు ఉన్నారో చాలా బెదిరిస్తున్నారు. చాలా నైట్ లో కానీ మధ్యాహ్నం పూట కానీ లైవ్ లో కానీ కాల్స్ వస్తున్నాయి. ఆయనకు బెదిరింపు కాల్ ఫుల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒక న్యాయం వైపు ఉన్నాడు సుబ్బు గారు, అడ్వకేట్ సుబ్బు గారు ఒక న్యాయం వైపు ఉన్నాడు. ఆయనకు భయపడే అవసరం లేదు. ఎందుకంటే ప్రజల మద్దతు ఆయనకు ఫుల్ గా ఉంది. వీళ్ళన్నీ ఎంత బెదిరించినా ఏం చేసినా న్యాయం ఆఖరికి న్యాయమే గెలుస్తుంది. మంగళి గారికి ఒకటే చెప్తున్నాం మేము, మీరు ఏం చేయలేరు మీరు అనుకుంటే ప్రజల తరపు నుంచి వచ్చి మీరు బాధితులు ఎవరున్నారో వాళ్ళ సపోర్ట్ గా మీరు నిల్చోండి మేడం. ఎందుకంటే మీరు ఒక మహిళ, మీకు రెస్పెక్ట్ చేస్తాం. ఎంతో కష్టపడి మీరు వచ్చారు ఈ స్థాయికి. కానీ మీరు కొద్దిగా డ్యామేజ్, నా పేరు డ్యామేజ్ అవుతుందని ఇంత బాధపడి ఏడుస్తుండ్రు మీడియా ముంగట వచ్చి. అలా జీవితాలు డ్యామేజ్ అయిపోయినాయి మేడం. రూపాయి జమ చేసుకొని వాళ్ళు ఈ 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఇచ్చారు మేడం. వాళ్ళ బాధ్యతలకు ఎట్లా మీరు న్యాయం చేయండి. వాళ్ళు వచ్చి మీరు ఏం లేకుంటే మీరు బయటకు వచ్చి న్యాయం చేయండి. వాళ్ళకు మేము కోరేది ఒకటి బ్రదర్, వాళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం జరిగిన దాకా 100% మేము కంపల్సరీ సుబ్బు గారికి ఏం జరిగినా బాధ్యత అంతా మంగళి గారిదే. ఆయన ఏం జరగది, ప్రజల ఫుల్ సపోర్ట్ ఉంది ఆయనకి. ఇప్పుడు ఆ రోజు పోలీస్ స్టేషన్ లో సుబ్బు ఆల్కహాల్ తీసుకుని అని చెప్పి టెస్ట్ చేయించారు మరి పోలీసులు. అసలు దీని వెనుక ఎవరున్నారని అది కంపల్సరీ ప్రెషర్ పడిందొచ్చు. ఎందుకంటే 2 రోజుల ముందు మీడియా పోలీసులు పాపం మీడియా ఫుల్ సపోర్ట్ గా, ప్రజల సపోర్ట్ గా ఫుల్ ఉంది. మీడియా వాళ్ళకు 100% సల్యూట్ చేస్తాను. ఎందుకంటే మీడియా న్యాయం వైపు ఉన్నారు మీడియా వాళ్ళు. అదే విధంగా అడ్వకేట్ సుబ్బు గారి పైన సపోర్ట్ గా ఉన్నారు. రాగానే సీఏ గారు కొద్దిగా ర్యాష్ గా మాట్లాడడం, మీడియా వాళ్ళకి ర్యాష్ గా మాట్లాడడం, సుబ్బు గారికి ఫుల్ వార్నింగ్ ఇచ్చడం, రౌండ్ అప్ చేయడం, అలా చాలా తప్పు చేశారు సీఏ గారు ఆ రోజు. 100% సీఏ గారికి కంపల్సరీ పనిష్మెంట్ పడుతుంది 100%. అడ్వకేట్ సుబ్బు 10 లక్షలు డిమాండ్ చేసిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మరి 10 లక్షలు కాదండి, ₹1 కోటి ఇస్తా అని చెప్పారు మంగళి వాళ్ళు. ఆయన ఒప్పుకోలేదు. మాకు వద్దు రూపాయి, మీరు బాధితులకి ఇవ్వండి, నాకు రూపాయి వద్దు అని చెప్పారు. కానీ వీళ్ళు ఆ రోజు ర్యాష్ గా మాట్లాడడం, సుబ్బు గారి పైన అటాక్ చేయడం అని ఆయన అలచరు. కానీ అది జరిగింది అక్కడ. సుబ్బు గారు ఒకటే అన్నారు, మీరు ఏం చేసినా నేను బాధ్యతల తరపున నించుంటా 100%. మీరు నాకు చంపినా ఏమైనా జరిగినా బాధ్యతల న్యాయం చేసినాక ఇవ్వను, మీకు చూపిస్తా అని సుబ్బు గారు రోజు చెప్పారు. డీజీపీ ఆఫీస్ కు బాధితులు ఒక్కరు కూడా రాలేదు. మరి ఎందుకంటే వస్తున్నారు, అక్కడిక్కడ ఉన్నారు వాళ్ళు, అడ్వకేట్ గారు అందరూ వస్తుంది. ఎందుకంటే బాధితులు ఇక్కడ అవసరం లేదు కదా. సుబ్బు గారు పర్సనల్ గా ఆయన సెక్యూరిటీ కోసం అయినా ఇక్కడ వచ్చారు. లెటర్ ఇస్తుంది. డీజీపీ గారు కొద్దిగా బయట ఉన్నారంటే అలా ఇచ్చేచ్చారు లోపల. పోలీసులు ఇంతవరకు అసలుకి రమావతి మధును ఇంతవరకు విచారించలేదు. మరి దీని మీద నేను మొన్న అరెస్ట్ చేసాను కదా రమావతి మధు, అది నడుస్తుంది ప్రాసెస్. ఎట్లా పోలీస్ కొద్దిగా ప్రాసెస్ నడుస్తూ ఉంటది, దానికి టైం పడుతుంది కొద్దిగా. ఇప్పుడు సుబ్బును బెదిరిస్తున్నారు, మరి దానికి కారకులు ఎవరు అసలుకి? ఈ మంగళి టీం అండి. వేరే వాళ్ళు ఎందుకు బెదిరిస్తారు? వాళ్ళు వేరే వాళ్ళకి ఎందుకు అవసరం? మీరు బెదిరిస్తారా? మంగళి వాళ్ళు అలా కొద్దిగా ఉంటారు అనుచరులు. న్యాయం వైపు ఉండండి. నేను బెదిరించే వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సుబ్బు గారు ఇట్లా అన్యాయం చేస్తే 100% ఆయనకు శిక్ష పడుతుంది. కానీ ఎందుకంటే న్యాయం తరపున్నారు, ఆయనకి ఎందుకు బెదిరిస్తున్నారని మీరు మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. మంగళి గారికి ఒకటే కోరుతున్నాం, మీరు ఇంత స్థాయికి వచ్చారు, ఎంతో కష్టపడ్డారు, మీకు రెస్పెక్ట్ చేస్తాం మేడం. మీరు బాధితుల తరపు నుంచి నించోండి, 100% న్యాయం చేయండి. అసలు నాకు సంబంధమే లేదు, అసలు బాధితులు ఎవరు, డబ్బు ఎక్కడిది, నాకు సంబంధమే లేదని మాట్లాడుతుంది. మరి మీ బాధితులు సంబంధం లేనప్పుడు రమావత్ మధు గాడు మీ పార్టీలలో ఎందుకు తిరుగుతాడండి? రేపు పార్టీలు ఎందుకు ఉంటాడు? మొన్న పార్టీ ఫంక్షన్లలో ఎందుకు ఉంటాడు? నెక్లెస్ ఎందుకు ఇస్తాడు? నెక్లెస్లు ఇచ్చారు, 9 లక్షల 10 లక్షల నెక్లెస్ ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకని అసలు తెలియనప్పుడు ఎందుకు వస్తారు మీ దగ్గరికి? ఏదో ఎక్కడో ఉంది, మీకు తెలుస్తుంది. 100% బయటకు వస్తుంది. న్యాయం ఎప్పుడే కానీ కొద్దిగా కష్టమైతుండొచ్చు, కానీ 100% బయటకు వస్తుంది. సత్యం 100% బయటకు వస్తుంది. హైకోర్టు కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉంది అని చెప్పి సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఎవరైతే న్యాయం కోసం కొట్లాడితే అడ్వకేట్ పైన మీరు పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ అనుచరులు కానీ అటాక్ చేస్తుర్రు. ఇలా న్యాయం ఎంతనైనా అటాక్ చేసినా ఏం చేసినా న్యాయమే ఉంటుంది. 100% గెలుస్తారు సుబ్బు గారు. మేము కాంగ్రెస్ పార్టీని నాయకుడిని 100% నా సుబ్బు మా బ్రదర్ లాంటి 100% స్టార్టింగ్ ఉన్నా లాస్ట్ దాకా అన్నదాకా వెంబడి ఉంటాను. అంటే ఇప్పుడు డీజీపీ ఇప్పుడు సుబ్బుకు ఇస్తారంట ప్రొటెక్షన్? మరి 100% ఇస్తారని సుబ్బు గారితో కలవతానికి వెళ్ళారు. ఇప్పుడు ఈ రోజు తెలిసిపోతుంది ఏంటిదో అని. ఆయన భయపడే అవసరం లేదు సుబ్బు గారికి. ఎందుకంటే ఎన్నో కేసులు చాలా కొట్లాడాడు. ఎందుకంటే ప్రజల పక్షాన ఉంటాడు ఎప్పుడే కానీ, న్యాయం కోసం ఎప్పుడు భయపడాలి ఆయన. అందుకోసమే సుబ్బు గారికి ఫుల్ సపోర్ట్. మీనని కాదు, మా సొంటలు చాలా మంది ప్రజల సపోర్ట్ ఉంది ఆయనకు. ప్రజల సపోర్ట్ ఉన్నాడు, ఎవరు భయపడే అవసరం లేదు, ఏం జరగదు ఆయనకు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు వెనక ఉన్న వాళ్ళు మీ అందరికి ఏమైనా కాల్స్ వస్తున్నాయా? మాకైతే రాలేదండి. సుబ్బు గారికి కాల్స్ వస్తున్నాయి ఆయనకు, బెదిరింపు కాల్ చాలా వస్తున్నాయి ఆయనకు. సుబ్బు గారు లైట్ తీసుకుంటారు, ఇవన్నీ కామన్. నాకు
9-10 సంవత్సరాలు ఆయన కొత్తగా కొట్లాడతలే కదా, అవును. 9-10 సంవత్సరాలు కోర్టు ఫీల్డ్ లో ఉన్నాడు ఆయన. ఓకే. ఎంతో మందికి న్యాయం చేసినప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి కొద్దిగా. అసలు ఏం పట్టించుకోడు ఆయన, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు, పబ్లిక్ లోనే ఉంటాడు ఆయన. ఇప్పుడు 150 కోట్ల స్కామ్ జరిగిందా ఇంకేమైనా ఎక్కువ జరిగింది అనుకుంటున్నా? అంటే దాదాపు ఈ 80-60-70 మంది వచ్చారు సుబ్బు గారి దగ్గరికి. వీళ్ళ లెక్కనే అది ఓకే. 10-11 కోట్లు దాదాపు పెద్ద స్కామ్ అండి. ఓకే. 200 పైన కోట్ల పైన ఉంటది, ఎందుకంటే ఒక్కో రాష్ట్రం కదా, 2 తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కర్ణాటక. దాదాపు పాపము అమాయక ప్రజలు ఉంది, ఆశతో కొద్దిగా ఆశపడి కొద్దిగా చాలా డబ్బులు లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ తో 5-10 రూపాయలు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని బాధ్యతలు పాపము. ఒక లేడీస్ అయితే పాపము 5 లక్షలు ఇచ్చిందండి, అలా ఆయనకే అంటారు పేట ఆర్టిస్ట్ అంటే. ఎట్లా అంటారండి? 5 లక్షలు ఇచ్చి ఆమె 4 రోజులు మీడియం కూడా ఎందుకు వస్తుంది? అలా భర్త పాపం ఇంట్లో నువ్వు పైసలు ఇచ్చి ఇంట్లో తమాషా చేసుకుంటారు, రోడ్డు అంతా తమాషా అవుతుంది, మా జీవితం నాశనం అయిపోతుందని ఉల్టా పాపం వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా మంది బాధ్యతలు ఉన్నారండి, మీడియా ముందుకు వస్తలేరు. ఒక 5-6 మంది పిల్లలు నాకు కలిసినప్పుడు చెప్తున్నా, అరే మీడియా కూడా చెప్తే మీడియా సపోర్ట్ లో ఉంటుంది మీకు అంటే, వద్దన్నా మేము ఆల్రెడీ మేము ఇంట్లో చెప్పకుండా ఇచ్చినాము, చెప్తే మా ఇంట్లో మళ్ళీ లొల్లి పంచాయతీ అవుతుంది, మేము ఊర్లో పోలేము పుట్టిగా, అందుకోసం మనకి వాళ్ళు ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నామన్నా మాకు బాధ్యతలకు సుబ్బు గారి దగ్గర వచ్చి ఏడుస్తూ చెప్తున్నారు వాళ్ళు. నేనన్నా ఎట్లా అన్నా, మంగళి గారితో స్టార్టింగ్ నుంచి అదే కోరుతున్నా, నేను న్యాయం చేయండి మేడం, న్యాయం చేస్తే ఇంకా మీ పేరు ఇంకా డబుల్ అయిపోతుంది, ఉన్న పాపులారిటీ కోసం డబుల్ పాపులారిటీ అయిపోతుంది. దయచేసి వాళ్ళు న్యాయం పడి ఉండండి, మీరు సపోర్ట్ చేయండి, మీరు పబ్లిక్లో రండి, మీడియా ముఖంగా వచ్చి మీరు పోరాడండి న్యాయం. దీని వెనుక రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నారు? అయితే ఎవరు లేరండి, రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఎందుకంటే మంగళికు కొద్దిగా ఫస్ట్ నుంచి కొద్దిగా అన్ని నాయకులతో పరిచయాలు ఉన్నాయి కదా, ఆమె కొద్దిగా ట్రై చేసుకుంటుంది, ఆమె సపోర్ట్ చూసుకుంటుంది కదా, సేఫ్టీ చూసుకుంటుంది, ఫోన్లు చేయడం కానీ అలా చేసుకుంటుంది. కానీ ఒక్కటండి, ఏ నాయకుడు అన్నా కానీ న్యాయం వైపే ఉంటాడు, అన్యాయం వైపు ఎవరు నాయకుడు ఉంటాడు. ఇప్పుడు ఆమె న్యాయం ఉంటే కంపల్సరీ ఆయన సపోర్ట్ ఉంటారు, అన్యాయంగా ఉన్నా ఎవరు సపోర్ట్గా ఆయనకు వస్తలేరు, ఎవరు వస్తలేరు ఇప్పటిదాకా పెద్ద నాయకుడు ఎవరు సపోర్ట్ చేయలేరు. అందుకే 100% ఆమె ఉంది, ఏదో ఒక ఇలా ఉంది, ఇవాళ ఒక రేపు వస్తుంది 100%. మంగళికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, మీరు మేడం ఏసీ రూమ్లలో కూర్చొని ఒక మీడియా బయట రిలీజ్ చేస్తే కాదు, మీరు వచ్చి పబ్లిక్ లో ప్రెస్ మీట్ పెట్టి మీ తమ్మునికి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికి పెట్టించి మాట్లాడిపియండి, ఏం జరిగింది వాస్తవాలు చెప్పండి బయటికి. మీ ప్రజలలో మీకు ఎలా పరిచయము, ఉన్నారా లేరా, మీరు ఉన్నారని అందరూ విమర్శిస్తుండొచ్చు, కానీ మీకు మీ మనసుకు తెలుసు ఉన్నవా లేరా అంటే మీరు నిరూపించుకోండి మేడం. మీరు మీ పైన ఆరోపించినప్పుడు మీరు నిరూపించుకోవాలి, మీరు వచ్చి నేను చేయలేదని తెలుసుకోవాలి ప్రజలకు, మీ బాధ్యత. ఎందుకంటే అమాయక ప్రజలు మేడం, వాళ్ళు పాపము ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి మీరు వాళ్ళు పాపం రోడ్ల మీద తిరిగితే నాకు చాలా బాధ కలుగుతుంది మేడం వాళ్ళు చూస్తే. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, అలా బాధ్యతల తరపు నుంచి మీరు నించోండి. అల్టిమేట్గా బాధితులకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? 100% అన్న, కొద్దిగా టైం పడుతుండొచ్చు కానీ 100% న్యాయం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.